ఉగాది నుంచి స్టేట్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందన్నారు. నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు మంత్రి పొన్నం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మంత్రి క్యాంప్ ఆఫీసులో రైతులతో సమావేశమయ్యారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రైతులు పెద్ద మనసుతో సహకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మాసముద్రం గండి దగ్గర స్థలాన్ని కేటాయించి ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు స్థల సేకరణ జరిగిందని అక్కడి రైతులు సహకరిస్తున్నారన్నారు పొన్నం. తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకధర దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి. వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామనవమి ముందా రాదా ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప మార్పు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలేదు. ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువు ఇవ్వడము అనేటువంటి మార్పు అనేది చాలా పెద్ద విషయం. గతం లోపల దొడ్డు వాటిని ఇచ్చినా అవి అన్నీ కూడా రీసైక్లింగ్ అయ్యేటువంటి స్కోప్ ఇవ్వాలి. ఎవరు కూడా సన్నవాట్లు తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఉపయోగించుకుంటారు తప్ప ఎక్కడ కూడా బయటకు దొరికే అవకాశం ఉండదు. ఉగాది పండుగ పూట విశ్వవస్తు నామ సంవత్సరం షడ్రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇల్లు రావాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఎవరైతే కడు నిరుపేదలు జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్రక్రియలు ఇచ్చుకుంటూ పోయే విధంగా ప్రక్రియ జరుగుతుంది. శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ 4 కోర్సులతోటి హుస్నాబాద్లో ఇక్కడ మహాసముద్రం గడ్డి పక్కన స్థలాన్ని సేకరించడం జరిగింది. అది కూడా లెవెలింగ్ స్టార్ట్ అయింది. ఆ మట్టి అంతా కూడా తీసేసి ఆ స్థలాన్ని కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి, దాని తర్వాత స్టాఫ్ ప్యాటర్న్ కూడా నెక్స్ట్ క్యాబినెట్లో వచ్చి అది ఆ మహాసముద్రం దగ్గర ఇంజనీరింగ్ కాలేజీ కార్యక్రమం జరుగుతుంది. ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి కూడా ఆల్రెడీ సర్వే జరిగింది. అక్కడ ఎవరికి కూడా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అక్కడ కూడా ఒక మంచి పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం.